శ్రీమాత్రే నమః. కార్తీక పురాణంలోని 5వ అధ్యాయమైన కార్తీక మాసంలో వ్రత మహత్యము గురించి తెలుసుకుందాము. కార్తీక వ్రతము చేయడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఒకవేళ కార్తీక వ్రతం చేయడం కుదరకపోతే ఆ వ్రత మహత్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి, పాపాలు పూర్తిగా దౌసమవుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అంటూ జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం ప్రారంభించారు. పూర్వము కావేరీ నదీ తీరంలో దేవవర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు. ప్రతి నిత్యము పూజ చేయందే తప్ప ఆహారం ఏది తీసుకునేవాడు కాదు. ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు. అలాగే పురాణ పఠనము, శ్రవణము చేసేవాడు. ఆయన నియమనిష్టత వలన గురించి తెలిసిన వారు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఉన్న దాంట్లో ఎంతో గౌరవంగా సంతృప్తికరంగా జీవిస్తున్న ఆయనకు తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవడం బాధను కలిగిస్తూ ఉంటుంది. మంచి మార్గంలో నడవకపోయినా పర్వాలేదు, కానీ కొడుకు చెడు మార్గముల దిశగా అడుగులు వేస్తూ వెళుతుండడము ఆయనకి ఆందోళన కలిగిస్తూ ఉండేది. ఇక కొడుకు ధోరణిలో మరో కోణము ఆయన్ని మరింత బాధిస్తూ ఉండేది. తాను ఎంతగానో భగవంతుని ఇష్టపడతానో అలాంటి భగవంతుడు లేడని అతను బాధిస్తూ ఉండడాన్ని ఆయన భరించలేకపోతాడు. ఈ విషయంలో తన కుమారుడికి నచ్చ చెప్పడానికి ఆయన ఎంతగానో ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. కనీసము కార్తీక మాసంలోనైనా కోవెల్లో దీపం పెట్టమని దేవదత్తునితో చెబుతాడు. అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అతను దేవుడు లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మాట దేవదత్తునికి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయనలోని సహనం నశిస్తుంది. తన కుమారుడు దేవుడు లేనన్నందుకు విపరీతమైన కోపంతో ఊగిపోయి, ఆ దేవుడు లేదన్నావు కదా, ఎలుకవై చెట్టు తోరలో కాలం గడపమని శపిస్తాడు కుమారుణ్ణి. తండ్రి శాపము ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు. దాంతో ఆ తండ్రి మనస్సు కాస్త కరుగుతుంది. కార్తీక వ్రత మహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవ రూపము వస్తుందని శాప విమోచనం చెప్తాడు. తండ్రి శపించినట్టుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన అడవిలో ఒక పెద్ద వృక్షము తొర్రలో ఎలుకగా రోజులు గడుపుతూ ఉంటాడు. అలా కొంతకాలము ఆయన ఎలుకగా మారిన మానవ సృహ కలిగి ఉంటాడు. అందుకని అడవిలోని ఆ జంతువులకు భయపడుతూ చాలా భయంగా కాలం గడుపుతూ ఉంటాడు. ఆ చెట్టు త్వరలో నుంచి బయటికి వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో లోపలే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ అడవి మార్గంలో వెళుతూ ఉంటారు. అలా ప్రయాణ బడలికి కారణంగా అలసిపోయిన ఆయన అలసిపోయిన విశ్వామిత్ర మహర్షి ఆ చెట్టు నీడలో కూర్చుంటారు. అది కార్తీక మాసమే కావడంతో ఆ మాసాన్ని గురించి ప్రస్తావన వస్తుంది. శిష్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక కిరాతకుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి ఆ కిరాతకుడికి ఆయన గొప్పవాడనే విషయము అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుని దగ్గర వ్యక్తం చేస్తాడు. ఆ కిరాతకుడు తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంలో తనకి సంతోషం లేదు అని చెప్తాడు ఆ కిరాతకుడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవియ్యమని ఆ మహర్షిని అడుగుతాడు ఆ కిరాతకుడు. కార్తీక వ్రత మహత్యాన్ని వినడం వలన సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెబుతారు.
ప్రశాంతమైన జీవితమే మరణానంతరము శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకి చెప్పమని కిరాతకుడు ఆ విశ్వామిత్ర మహర్షిని కోరుతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాస విశిష్టతను, స్నానము, జపము, దానము, ఉపవాసము, దీపారాధన, దీపదానము, పురాణ శ్రవణము మొదలైన వాటి గురించి వివరంగా చెబుతాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకునికి కార్తీక వ్రత మహోత్సవం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు త్వరలో ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రునికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత కాలంలో కిరాతకుడు కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. ఇది కార్తీక మాసంలోని వ్రతం ఆచరించడం వలన కలిగే విశేష ఫలితాలు. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను, అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది. ఆ కథకు సరళమైన భాషలో అందరికీ ఆసక్తికరంగా ఉండేలాగా కార్తీక పురాణము ఎన్నో కథల రూపంలో వివరించబడుతుంది. ఈ కార్తీక పురాణము చదివినా వినినా కూడా అంతే ఫలితం కలుగుతుందని సాక్షాత్తు ఆ విశ్వామిత్ర మహర్షి వివరించారు. అందుకని కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవడం ఎంతో శ్రేష్టము, వినడం కూడా ఇంకా శ్రేష్టము. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.